టోఫు వెజిటబుల్ బ్లాక్ రైస్. టోఫు అందరికీ తెలుసు, వెజిటేబుల్స్ అంటే ఎస్ అది కూడా అందరికీ తెలుసు, బ్లాక్ రైస్ ఇది కూడా అందరికీ తెలుసు. మరి ఈ మూడింటి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో మాత్రం చాలా మందికి తెలియదు. ఈరోజు తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టోఫు వెజిటబుల్ బ్లాక్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, టోఫు ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, ఉడికించుకున్న బ్లాక్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్. టోఫు వెజిటబుల్ బ్లాక్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదిగోండి బ్లాక్ రైస్. ఓకే, ఇది మనకు ఆల్రెడీ డెఫినెట్గా దొరుకుతుంది, చక్కగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. కాకపోతే ఉడికించే టైం కొంచెం ఎక్కువ, మామూలు రైస్ లాగా కాదు. ఖచ్చితంగా ఒక 8 to 9 విజిల్స్ అయితే 100% పెట్టాలి. నానబెడితే మరీ మంచిది. ఇది ఒక్కటే మనం చేసే ప్రాసెస్ అనమాట. మిగతా అంతా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు బేసిక్గా శాకాహారం తీసుకునే వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే కొన్నింటిలోనే ఉంటుంది. ఒకటి పనీరు, ఇంకోటి టోఫు, మామూలుగా దాల్, ఇంకా మిగతా అఫ్కోర్స్ చాలా ఉన్నాయంటే మనకు శనగలు అవి మాత్రమే. సో వీటిల్లోంచి మనం ప్రోటీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా వంటలు చేసుకోవాలి అనే దాని గురించి మన అమృతం ప్రోగ్రామ్ చాలా రకాల వంటలు పరిచయం చేస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈరోజు టోఫు గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం ముఖ్యంగా వాడేది ఈరోజు టోఫు. మంచి ప్రోటీన్ సోర్స్ అండి, వెరీ వెరీ హెల్దీ. అండ్ అలాగే బ్లాక్ రైస్ ఎందుకు వాడుతున్నాము అంటే ఇది మనకు కాలేయం శుభ్రపరిచే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. గ్లూటెన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా బోల్డ్ అనే రీజన్స్ ఉన్నాయండి. అంటే వెయిట్ మేనేజ్మెంట్కి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, యాంటీ ఆక్సిడెంట్స్ పరంగా, వైటమిన్స్, మినరల్స్ పరంగా ఎలా చూసుకున్నా కూడా బ్లాక్ రైస్ అనేది వెరీ హెల్దీ. కానీ ప్రతిరోజు తిన్నక్కర్లేదు. ఏదైనా కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చాలా ఎపిసోడ్స్లో కూడా నేను చెప్తూ ఉంటాను, ఏది కూడా కంటిన్యూస్గా తిన్నక్కర్లేదు. వారానికి 2 రోజులు, 2 రోజులు ఇది, 2 రోజులు అది, 2 రోజులు అది, అలా మనం మారుస్తూ వెళ్ళండి. అంటే ఏదో ముసలివాళ్ళు అయ్యాకనే తినాలి అన్నట్టుగా కాదండి. సో ఖచ్చితంగా 30+ ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా మన బ్రెయిన్లోకి ఎక్కించుకోవాల్సిందే, అంతే. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే చాలా సింపుల్గా ఉండబోతోంది. ఇది అనేది బ్లాక్ రైస్, మామూలు రైస్ ఐటమ్. ఇది మీరు చక్కగా వేడివేడిగా బాక్స్లోకి వేసుకొని లంచ్ బాక్స్ లాగా తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. మొదలు పెట్టేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా కాస్త కొంచెం నూనె వేసుకొని ముందుగా టోఫును వేయించేసుకుందాం. టోఫుని మాత్రం అలా పచ్చిగా అస్సలు తినలేమండి. 100% టోఫుని వేయించాల్సిందే. అంటే రుచిగా ఉండదు. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ ఇంకోసారి తినాలని భయం వేసేలా ఉండకూడదు. ఏదైనా మనం ఉపయోగిస్తే దాన్ని ఇష్టంగా తినాలి, ఇంకోసారి ఎప్పుడెప్పుడు తినాలా అని వెయిట్ చేసేలా ఉండాలి, అంతే కదా. అలాగే దీంట్లో కాస్త నెయ్యి కూడా వేసుకుందాం. నూనె అండ్ నెయ్యి 2 కలిపి వేస్తున్నాం. సో ఇప్పుడు ముందుగా టోఫు ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇది కూడా మనకు చక్కగా అవైలబుల్గా ఉంటుంది. పనీర్ పక్కనే ఉంటుంది టోఫు కూడా. ఇది ఒక్కసారి బాగా వేయించుకుందాం. ఓకే, ఇది ప్రాపర్గా వేగిన తర్వాతే మనం వేరే ప్రాసెస్లోకి వెళ్తామన్నమాట. అంటే కొంతమంది పనీర్ తినరండి. అంటే ఫర్ సమ్ రీజన్స్, కొంతమందికి పడకపోవచ్చు. రీజన్స్ మనకు సంబంధం లేదు. బట్ పనీర్ ప్లేస్లో టోఫు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీగన్ వాళ్ళు ఉంటారు కదా, అంటే పాలకి సంబంధించి ఎటువంటి ప్రోడక్ట్స్ తినకూడదు అనుకునే వాళ్ళు టోఫుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా చాలా హెల్దీ, వెరీ హెల్దీ. ఇది కొంచెం మనకు రంగు లైట్గా మారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఈరోజు వెజిటబుల్స్ అన్నాక టోఫు వెజిటబుల్ బ్లాక్ రైస్ అన్నాం. సో వెజిటబుల్స్లో భాగంగా ఏం వేసుకుంటున్నాము? క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. సో ఇట్స్ వెరీ హెల్దీ. ఇంకా కూడా ఏదన్నా అంటే మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఏమన్నా మీకు ఇష్టమైన వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు. కానీ మరి ఓవర్ అయిపోతుంది, బికాస్ టోఫునే మనకు మెయిన్ కదా. సో టోఫు ఫ్లేవర్ కోసము నేను మిగతావన్నీ కొంచెం సింపుల్గానే ఉంచేసాను, మరి ఎక్కువగా కూడా ఏం వేయలేదు. రొటీన్గా మనం ఒక వెజిటబుల్ రైస్లో వేసుకోవాల్సినవన్నీ కూడా వేసాను అనమాట. మీరు మామూలుగా మీ ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో
సో చక్కగా ఇలా వేగిన చూసారా, మనకు లైట్గా రంగు కూడా మారింది బ్రౌనిష్ కలర్లో. సో ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాం. సో అల్లం పేస్ట్ వేసుకున్నాక ఉల్లికాడలు సన్నగా తరుక్కున్నవి, ఆ తర్వాత మెల్లిగా మనము తీసుకున్న వెజిటబుల్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. క్యారెట్ తురుము ఒకసారి వేయించేసుకుందాం. టోఫు బాగా వేగాలండి, మంచి కరకరలాడుతూ ఉండాలి, అది మెయిన్ ప్రాసెస్ అన్నమాట. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు, ఆ తర్వాత పచ్చి బఠానీలు, అలాగే కాస్త ఉప్పు. ఇది కొంచెం మనకు మగ్గేలోపు మనం ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకుందాం. సో దీంట్లోకి కొంచెం సోయా సాస్, కొంచెం ఉప్పు, అలాగే కాస్త నూనె, అలాగే కొంచెం తేనె. ఓకే, ఇది ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో చివరిగా నువ్వులు. ఇది మనకు అసలైన టేస్ట్. డిఫరెంట్ టేస్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇందులో వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ 50% వరకు మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి. సో ఇప్పుడు మనం చివరిగా మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బ్లాక్ రైస్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. దాని తర్వాత చివరిగా మనం తయారు చేసుకున్నటువంటి ఈ సోయా సాస్ పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేసామంటే చక్కగా అయిపోతుందన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. లుక్ అయితే అసలు చాలా స్పెషల్గా ఉంది కదా. సో 100% మీరు ఎవరైనా మీ ఇంటికి వస్తున్నప్పుడు ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. వాళ్ళు ఏదో అనుకుంటారు, అంటే ఏమేమి వాడారో, అసలు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి తెచ్చుకున్నారో అని ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ ఆ తర్వాత మెల్లిగా మీరు ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇలా ఒక స్పెషల్ పద్ధతిలో చాలా స్పెషల్ టోఫు వెజిటబుల్ బ్లాక్ రైస్ మనం తయారు చేసుకున్నాం. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టోఫు వెజిటబుల్ బ్లాక్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, టోఫు ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, బీన్స్ 1/2 కప్పు, ఉడికించుకున్న బ్లాక్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తేనె 1 టేబుల్ స్పూన్. టోఫు వెజిటబుల్ బ్లాక్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి నెయ్యి కూడా వేసి కొంచెం కరిగిన తర్వాత టోఫు ముక్కల్ని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం పేస్ట్, ఉల్లికాడలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, పచ్చి బఠానీలు, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న బ్లాక్ రైస్ ని కూడా వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో కాస్త సోయా సాస్, ఉప్పు, నూనె, తేనె, కొంచెం నువ్వులు వేసి బాగా కలిపి మగ్గుతున్న పాన్ లో వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టోఫు వెజిటబుల్ బ్లాక్ రైస్ రెడీ.